హలో ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు మనది 5G మొబైల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. అయితే 5G మొబైల్లో ఇప్పుడు ఏంటంటే ఒక ప్రాబ్లం 4G నెట్వర్క్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నా దాంట్లో కూడా చూడండి 4G నెట్వర్క్ అనేది వస్తుంది, అంటే 4G సిగ్నల్స్ వస్తుంది. దీనివల్ల మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకు అన్లిమిటెడ్ నెట్ అనేది రాదు, నెట్ అనేది అయిపోతుంది. 5G ఫోన్ తీసుకున్నది ఎందుకు, అన్లిమిటెడ్ నెట్ వస్తుందని. అయితే ఈ ప్రాబ్లం వల్ల చాలామంది ఏంటంటే ఎలా రీసెట్ చేసుకోవాలంటే 4G సిగ్నల్ తీసేసి 5G ఎలా సెట్ చేసుకోవాలనేది నేను ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నా ఫ్రెండ్స్. ఇది ఏంటంటే కొంచెం మీరు 4G అనేది ఒకవేళ మీ ఏరియాలో 4G సిగ్నల్ ఉందనుకో, 5G సిగ్నల్ లేదనుకో 4G వచ్చేస్తుంది, అది ప్రాబ్లం లేదు. కానీ 5G సిగ్నల్ ఉండంగా కూడా మీరేంటంటే 4G వస్తుంది. ఇది ఏంటంటే ఒక ప్రాబ్లం వల్ల వస్తుంది ఫ్రెండ్స్. అది ఎలానో నేను చూపెట్టబోతున్నా. అయితే ఫస్ట్ నేను సెట్టింగ్స్ ఓపెన్ చేసుకుంటున్నా, మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోండి. నేను సెట్టింగ్స్ ఓపెన్ చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇలా సెట్టింగ్స్ ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ ఏం చేస్తారంటే సింపుల్గా మొబైల్ నెట్వర్క్ అని ఉంది కదా, నేను 2 సెట్టింగ్స్ చూపెట్టబోతున్నా ఫ్రెండ్స్. ఈ 2 సెట్టింగ్స్ వల్ల ఏంటంటే మీకు ఖచ్చితంగా 5G అనేది ఎనేబుల్ అవుతుంది ఫ్రెండ్స్. నేను చూపిస్తాను. అయితే ఫస్ట్ మొబైల్ నెట్వర్క్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. ఇది క్లిక్ చేసుకొని ఇట్లా ఓపెన్ చేసుకున్నాక SIM1 పైన క్లిక్ చేయండి. అంటే SIM1లో ఉంది కదా, SIM1 పైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేశాక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్నది కదా ప్రిఫర్డ్ నెట్వర్క్ టైప్. ఈ 3 ఆప్షన్స్లోనే ఉంటుంది ఫ్రెండ్స్, మీకు ఎనేబుల్ అనేది అయిపోద్ది. అది ప్రిఫర్డ్ నెట్వర్క్ టైప్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ 4G 3G 2G అని సెలెక్ట్ చేసి ఉంటుంది. ఇట్లా సెలెక్ట్ చేసి ఉన్నప్పుడు కూడా మీకు 5G సిగ్నల్ అనేది రాదు. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ సింపుల్గా 5G పైన క్లిక్ చేయాలి. ఇట్లా 5G 4G 3G ఆటో అనేది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. దీనిపైన క్లిక్ చేశాక ఇక్కడ 5G సిగ్నల్ అని వస్తుంది. అయినా కూడా రాలేదనుకో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, యాక్సెస్ పాయింట్ నేమ్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి యాక్సెస్ పాయింట్ నేమ్స్, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన ఇట్లా క్లిక్ చేశాక ఇక్కడ APN సెట్టింగ్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ ఆప్షన్ కూడా సెట్ చేశాను, అయినా కూడా రాలేదు. అయితే ఇట్లా నెట్వర్క్ అనేది పోతుంది. అయితే ఈ ప్రాబ్లం వల్ల ఏంటంటే సెకండ్ ఆప్షన్ మీరు చేయాలి. ఈ సెకండ్ ఆప్షన్లో ఖచ్చితంగా అవుతుంది ఫ్రెండ్స్. ఈ సెకండ్ ఆప్షన్ కూడా పెట్టినాక రాలేదనుకో మీరు సింపుల్గా థర్డ్ ఆప్షన్స్ పైన కూడా చేయొచ్చు. ఇక్కడ చూడండి ఏం చేస్తానంటే యాక్సెస్ పాయింట్ నేమ్స్ అని ఉంది కదా, ఈ 3 డాట్స్ ఉంది కదా ఫ్రెండ్స్. ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేసి రీసెట్ యాక్సెస్ పాయింట్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేశాక ఇదేంటంటే APN సెట్టింగ్స్ అనేది రీసెట్ అయిపోద్ది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను రీసెట్ పైన రీసెట్ యాక్సెస్ పాయింట్ నేమ్ ఉంది కదా, ఇక్కడ చూడండి రీసెట్ యాక్సెస్ పాయింట్స్, ఏ కస్టమ్ యాక్సెస్ పాయింట్స్ విల్ బి డిలీటెడ్ అని ఉంది కదా, రీసెట్ అంటే రీసెట్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి రీస్టోరింగ్ అని ఉంది కదా, డిఫాల్ట్ APN సెట్టింగ్స్ రీస్టోర్ అని ఉంది కదా, నాకు రీసెట్ అయిపోయింది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ చూడండి ఈ ఆప్షన్ వల్ల మీకు ఖచ్చితంగా ఈ సెకండ్ ఆప్షన్ వల్ల మీకు ఏంటంటే ఖచ్చితంగా సిగ్నల్ అనేది 5G సిగ్నల్ వస్తుంది ఫ్రెండ్స్. నాకు ఎందుకు రాలేదంటే నేను ఇప్పుడు 4G సిగ్నల్ అంటే ఇంట్లో ఉన్నా కాబట్టి నాకు 4G సిగ్నల్ వస్తుంది కాబట్టి రాలేదు. అయితే ఇంకోటి థర్డ్ ఆప్షన్, ఇట్లా కూడా మీకు రాలేదంటే థర్డ్ ఆప్షన్ ఫ్రెండ్స్. ఈ థర్డ్ ఆప్షన్ ఏంటంటే సింపుల్గా ఇట్లా బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసినాక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సర్చ్లో మీరు ఏమని టైప్ చేస్తారంటే సర్చ్లో రీసెట్ నెట్వర్క్ సెట్టింగ్స్ అని టైప్ చేయండి. రీసెట్ నెట్వర్క్ సెట్టింగ్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్, రీసెట్ నెట్వర్క్ ఇట్లా టైప్ చేయండి. ఇక్కడ చూడండి సర్చ్లో రీసెట్ నెట్వర్క్ అని టైప్ చేయండి. సర్చ్లో ఏ మొబైల్ అయినా ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ మీకు సెట్టింగ్ దొరకలేదంటే సింపుల్గా ఇట్లా సర్చ్ బార్లో సెట్టింగ్స్లోనే సర్చ్ బార్లో ఇట్లా టైప్ చేయండి. ఇక్కడ నేను చూడండి రీసెట్ నెట్వర్క్ సెట్టింగ్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తున్నా. దీనిపైన క్లిక్ చేశాక ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూపిస్తుంది కదా, హైలైట్ అవుతుంది కదా, దీనిపైన రీసెట్ నెట్వర్క్ బ్లూటూత్ సెట్టింగ్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఏంటంటే నేను రీసెట్ అనేది చేస్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఇప్పుడు రీసెట్ చేస్తున్నా, అన్ని సెట్టింగ్స్ అనేది రీసెట్ అయిపోద్ది. ఇక్కడ చూడండి రీసెట్ అయితే ఇట్లా రీసెట్ చేసినాక ఏం చేస్తానంటే సింపుల్గా రీసెట్ అనేది అయిపోద్ది ఫ్రెండ్స్. ఇట్లా రీసెట్ చేసిన ఇక్కడ చూడండి నెట్వర్క్ రీసెట్ కంప్లీటెడ్ నాది. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా మీరు ఇవన్నీ ఆప్షన్స్ చేసినాక మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మీరు ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా ఆన్ చేసి ఆఫ్ చేయండి. ఇట్లా చేసినాక ఏంటంటే మీకు 5G ఎనేబుల్ అవుతుంది. ఇంకోటి రీస్టార్ట్ అనేది చేయండి, మొబైల్లో రీస్టార్ట్ అనేది చేయండి, మీకు 5G అనేది ఖచ్చితంగా ఎనేబుల్ అయిపోద్ది ఫ్రెండ్స్. సింపుల్గా ఏం లేదు, ఇంతే చేయాలి. నా దగ్గర ఎందుకు ఎనేబుల్ అవుతుందో లేదంటే నేను ఇంట్లో ఉన్నా కాబట్టి మా ఉండే ఏరియాలో 4G నెట్వర్క్ రాదు కాబట్టి ఇట్లా నాకు 5G అనేది ఇంక ఎనేబుల్ కాలేదు. ఇప్పుడు నేను మిద్దె పైకి వెళ్ళాను అనుకో నాకు 5G ఎనేబుల్ అవుతుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చూడండి నెట్ కూడా ఎనేబుల్ అయిపోయింది, నాకు నోటిఫికేషన్స్ కూడా వస్తున్నాయి అన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. ఓకేనా? థ్యాంక్ యూ.